సరైన పాయింట్ లాగిన సంచన. బజర్ మోగగానే ఈ రౌండ్లో ఫౌల్ చేసినందుకు సుమన్ శెట్టి అవుట్ అయ్యారు. అలానే కౌంట్ కూడా నేను చూస్తా, దాని ప్రకారం మరొకరిని కూడా అవుట్ చేస్తానంటూ ప్రియ చెప్పింది. అయితే దీనికి ఓనర్లు ఒప్పుకోలేదు. రౌండ్కి ఒకరినే ఎలిమినేట్ చేయాలంటూ వాళ్ళకి నచ్చిన రూల్ చెప్పారు. దీనికి తలాడించేసింది సంచాలక్ ప్రియ. ఇంతలో రీతు నన్ను కొట్టింది, అయినా ఎందుకు అవుట్ చేయలేదు? ఒకరికి ఒక రూల్ ఇంకొకరికి ఒక రూల్ ఎలా పెడతారు? సంచాలక్ అయినంత మాత్రాన మీ ఫ్రెండ్ అని అలా చేస్తారా అంటూ సంజన అడిగింది. దీంతో రీతు ఫైర్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఫ్రెండ్షిప్ గురించి మీరు మాట్లాడకండి ఇక్కడ అంటూ రీతు అంది. నాకు బ్లడ్ వస్తుంది, మీరు అలా చేశారు అంటూ సంజన అనగానే అది నెయిల్ గీసుకుంది, అది నాగోరే అని డిఎన్ఏ టెస్ట్ చేయండి అంటూ తిక్కగా మాట్లాడింది రీతు. ఇక అది డిపెండింగ్ అంటే రీతుకి సపోర్ట్ చేశారు ఓనర్లు. అలానే ఇప్పుడే కౌంట్ చేస్తా అన్నారు. రీతుది తక్కువ ఉందని కౌంట్ చేయట్లేదు అంటూ సంజన ఫైర్ అయింది. రామువి మొత్తం ఖాళీ చేసేసిన రీతు. ఇక నెక్స్ట్ రౌండ్ మొదలయ్యే గ్యాప్ లో రీతు పంచాయతీ పెట్టింది. వాళ్ళు నా మీదే పడతారన్నా, ప్లీజ్ ఆపు అంటూ సుమన్ శెట్టిని అడిగింది రీతు. తోసేస్తున్నారు, వాళ్ళు గోళ్లతో రక్కేస్తున్నారు అంటూ అమాయకంగా చెప్పాడు సుమన్ శెట్టి. దీంతో రాము కనీసం లాస్ట్ వరకు ఇద్దరం ఉండేలా చూసుకుందాం అంటూ రీతు చెప్పింది. వాళ్ళు క్లియర్ గా నావే తీసుకోవడానికి ట్రై చేస్తారు అన్న, ప్లీజ్ అన్న ఆపు అంటూ రీతు అడిగింది. ఇక బజర్ మోగగానే సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి ముగ్గురు కలిసి రీతునే అటాక్ చేశారు. రీతు బాస్కెట్ మొత్తం ఖాళీ చేసి తనుజ, రాము, ఇమ్ముకి పంచేశారు. అయితే రీతు వెళ్లి రాము బాస్కెట్ లో వస్తువులన్నీ తన దాంట్లో వేసుకుంది. కానీ రాము డిఫెండ్ చేసుకోకుండా అలా చూస్తూ నిల్చున్నాడు. ఇది చూసి ఇమ్ముకి పాపం అనిపించింది. దీంతో తన దాంట్లో కొన్ని బొమ్మలు రాముకి ఇచ్చేశాడు. రాము ఎందుకన్నాడు డిఫెండ్ చేసుకోకుండా నాకు అర్థం కావట్లేదు, ఎందుకు కామ్గా ఉన్నాడు అంటూ ఇమ్ము క్వశ్చన్ చేశాడు. ప్రూవ్ చేసుకోవాలి కదా, తెలుసుగా మీకు అంటూ సంచలక్ శ్రీజ కూడా చెప్పింది. అయినా రాము అలానే నిల్చున్నాడు.